అనంతపురం జిల్లా గుత్తిలో అంబేద్కర్ విగ్రహం వద్ద కారంచేడు మరియు చుండూరులో దాదాపు 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను నిరసిస్తూ బ్లాక్ డేగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండల రామాంజనేయులు, ఎంఆర్పీఎస్ అంజన్ ప్రసాద్దులు మాట్లాడుతూ, కరంచేడు గ్రామంలో 1955లో మాదిగలను చంపిన టీడీపీ ఎన్టీఆర్ కమ్మ ప్రభుత్వం, చుండూరులో 1991లో మాలలను చంపిన కాంగ్రెస్ నేదురు మళ్లీ జనార్దన్ రెడ్డి ప్రభుత్వమైతే, మాదిగలను చంపిన కమ్మ పార్టీ టీడీపీకి మాదిగలు మద్దతు ఇస్తున్నారు. మాలలను చంపిన కాంగ్రెస్ రెడ్డి పార్టీకి మాలలు మద్దతు ఇస్తున్నారు. మాదిగల శత్రువు అయిన కమ్మరెడ్డి పార్టీలకు మన ఓట్లు వేయిస్తున్నారు. మన మాదిగ స్వార్థ నాయకులు చీటలు కమ్మరెడ్డి పార్టీల వాళ్లు మన ఓట్లు తీసుకుని మనకు సవాల గిఫ్ట్ ఇస్తున్నారు. వర్ధంతులు చేసుకోమని. సిగ్గు ఇంతకన్నా నీచమైన చరిత్ర ఈ ప్రపంచంలో లేదు అని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బండల రామాంజనేయులు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంజన్ ప్రసాద్, అగ్గరాముడు, కొండయ్య, కెవిపిఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున, మిద్దె ఓబులేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చుండూరులో అయితేనేమి, మన కారంచేడులో అయితేనేమి దళితులపై దాడి చేసి అగ్రకులాలు దళితులని పైకి రానివ్వకుండా, గుళ్ళల్లోకి బళ్ళల్లోకి రానివ్వకుండా, వాళ్ళు అట్టడుగున వర్గాన ఉండాలి, వాళ్ళ ఎదుగుదల ఉండకూడదు, వాళ్ళు ఎదగకూడదు అనే ఉద్దేశంతో అగ్రకులాలు మన మాదిగలపైన అలాగే మాలలపైన దాడులు చేసి చంపిన ఘటన ఈరోజు 30 ఏళ్ళు గడిచింది. మరి అమరవీరులకు ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఈరోజు గుత్తిలో మరి దళిత సంఘాలు అయితేనేమి, మరి మాల సంఘాలు అయితేనేమి అందరూ కూడా ఐక్యమై మరి వారి యొక్క కుటుంబాలకు ప్రగాఢ స్థానభూతి తెలియజేసుకుంటున్నామని తెలియజేస్తున్నాం. దళిత అమరవీరులకు జోహార్లు తెలియపరుచుకుంటూ, మరి అదే మాదిరి హైదరాబాద్ అమిత్ నౌక ఆయన గద్దర్ గారికి నివాళులు అర్పించుకుంటూ, ఎందుకంటే ఆయన గొప్ప చైతన్యం చేసినటువంటి వ్యక్తి, మన అందరికీ ఈరోజు ఆదర్శప్రాయుడు. కాబట్టి ఆయన కూడా తలుచుకుంటే బాగుంటుంది. ఈరోజు చుండూరు, కారంచేడు, వేంపేట ఇలాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కారంచేడులో సంఘటన జరిగింది. అక్కడ విచక్షణ రహితంగా మాలలను నడిపించారు. అదే మాదిరి చుండూరులో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అక్కడ బావిలో నడిగూరులో ఒక కోనేరు మాదిరి ఉంటుంది కుంట. ఆ కుంటలో ఎద్దులు పైకడుగుతూ ఉన్నారు. ఇదేమయ్యా తాగే నీళ్ళల్లో ఎద్దులు పైకడుగుతున్నారు అని ఒక స్త్రీ ప్రశ్నించినందుకు, మాదిగలంటే నువ్వేందుకు మాకు చెప్పేదని చెప్పేసి అక్కడ తలకాలు తీసుకొని కొట్టడం జరిగింది. ఆమె చేతిలో బిందె ఉన్నది, బిందె తీసుకొని కొట్టింది. కొడితేనే మాదిగ చేతిలో మనం దెబ్బలు తినాలా రాండి అని చెప్పేసి ఊరు కట్టుకొని అక్కడ మాదిగపల్లె మీద పడడం జరిగింది. మాదిగపల్లె మీద జరిగి పోలీసులకు డబ్బులు పెట్టి వాళ్ళతో అక్కడ విచక్షణ రహితంగా గ్రామాలలో చుట్టుముట్టి పారదోలి చెరువులు ఏరు ఎంట పరిగెత్తించి అక్కడ నరకడం జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనమే పోయి వాళ్ళతో కలిసి కూర్చోవడంతో, టీ నీళ్ళు తాగడము, వాళ్ళతో కూర్చోవడము, వాళ్ళు మన మాటలు కడపోయి వాళ్ళకు చెప్పడము, వాళ్ళ మాటలు వీళ్ళకు చెప్పడము, దీనికంటే కారణం అవే వచ్చినాయట. ఎందుకంటే మనలో మనం చైతన్యం లేవని అర్థమైంది. అక్కడ ఇద్దరు ఎస్సీ కులాలైనటువంటి మాల బాధితులపైన ఇలాంటి పోరాటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మళ్ళా జరిగేందుకు కారణం మనలో చైతన్యం లేదు, మనకు రాజకీయంగా అంటే లేదు. కాబట్టి ప్రజలారా మనం ముఖ్యంగా చైతన్యవంతులై మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికారం వైపు ప్రయత్నించే తప్ప మనకు విముక్తి లేదని చెప్పేసి
ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఈరోజు బ్లాక్ డే. ఎందుకంటే ఒక మాదిగల మీద అయితేనేమి, ఒక మాలల మీద అయితేనేమి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా కానీ మేము కుల వివక్షకి గురవుతున్నాం. దీనికి ఎందుకు అంటున్నామంటే మేము అణగారిన వర్గాలు కాబట్టి మా మీద వేరే కులస్తులు ఏ పార్టీ వచ్చినా కానీ మా మీదే కుప్పం కట్టుకొని వాళ్ళు మా మీద దండయాత్ర చేస్తున్నారు. అంటే ఈ దేశంలో మాదిగలకు కానీ మాలలకు కానీ బతికే హక్కు ఉందో లేదో రాజ్యాంగంలో అంబేద్కర్ సారు పరిచినారు. రాజ్యాంగం ప్రకారం ఇప్పుడైనా మా మీద ఈ యొక్క దండయాత్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పీఠాపురంలో మాలలని ఊరి నుంచి వెలివేసినారు. కానీ ఇంకొక పక్కనైతే తెలంగాణలో కూడా మాదిగలని ఊరు వెలివేసినారు. అంటే మనము ఎప్పుడు చూసినా వేరే వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. జరగబోయే దినాలలో కూడా మనం ఇదే విధంగా ఉంటే మన రెండో కులాలు అణచివేసే కానీ చాలా ప్రమాదకరమైన సూచనలు ఉన్నాయి. దానివలన అంబేద్కర్ సారు రాజ్యాంగంలో మీరు ఎప్పుడైతే రాజ్యాంగ అధికారం కోసం ప్రయత్నం చేస్తారో ఆ రోజు మీరు అంబేద్కర్ వారసులుగా నిజమైన వారసులుగా నేను గుర్తిస్తానని ఆయన బాధపడినాడు. ఈరోజు రిజర్వేషన్లు కూడా ఎన్నో పోతున్నాయి. అంబేద్కర్ సారు 2023లో అన్నాడు, మేము 400 సీట్లు వస్తే రాజ్యాంగంలో ఉండే హక్కులన్నీ తీసేసి వీళ్ళకి రాజ్యాంగం లేకుండా చేస్తున్నాడు. కానీ మనం మటుకు ఏదో ఏం కాదులే అని ఒక ఉద్దేశం ప్రకారంగా ఉన్నాం. జరగబోయే దినాల్లో మనం ఇబ్బందిగా పడేది మనం కాబట్టి తెలుసుకొని మనమందరం ఏకమై రాజ్యాంగ అధికారం కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అమ్మఒడిది వచ్చింది కానీ అమ్మఒడి దానికుండా నువ్వు ఒక కరెంటు బిల్లు ఒక 280 సార్లు పెంచిన దానివలన 150,000 కోట్లు గవర్నమెంట్కి లాభం వస్తే ఈరోజు 70,000 కోట్లు అమ్మఒడి డబ్బులు ఖర్చు పెట్టినారు. కానీ 80,000 కోట్లు ఎక్కడ పోయింది? ఈ యొక్క ఉద్దేశం ప్రకారంగా ఒక కరెంటు బిల్లే కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రాలకి ఎంత డబ్బు ఆదాయం వస్తుందని గవర్నమెంట్ వాళ్ళు లెక్కలు చెప్పకపోవడం వలన విదేశాలలో ఈ యొక్క రాజకీయవేత్తలు విదేశాలకు పోయి మన డబ్బునంతా అక్కడ పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప మనకు మడికి ఒక్కొక్క మనిషికి 1,25,000 ఒక్కొక్క తలకాయకి బాగిపడుతుంది. దానికన్నా మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్.